శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, శుభ మంగళవారం, శుభకరమైన మార్గశిర మాసమయందు సప్తమి తిథి ఉండును. తరువాత నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈరోజు తులారాశి వారికి 5వ రాశికి చంద్రుడు, అలాగే 6వ రాశికి ప్రయాణం చేయబోతున్నారు. అందువల్ల చంద్ర బలం అనేది తక్కువ శాతంగా ఉండడం వల్ల ఏ కార్యక్రమాలు చేయాలన్నా చాలా జాగ్రత్తగా చేయండి. అలాగే ఎక్కువగా మనసు రీతిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే శత్రువుల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా ఆచిచూసి అడుగులు వేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ విమర్శించినా మీరు తగ్గుగా చేసుకొని వెళ్ళడమే ఈ రోజుటికి శుభకరం. ఎందుకంటే 5వ రాశిలో ఉన్నప్పుడు ధైర్య సాహసం ఉంటుంది. అందువల్ల దూకుడుగా వెళ్ళడం వల్ల 6వ రాశికి వెళ్ళినప్పుడు శత్రువులకి విజయం కలుగుతుంది. అది ఇక్కడ ప్రభావంలో ఇబ్బందికరం. అందువల్ల మనం ఎంతవరకైనా తగ్గుముఖం చేసుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల జాగ్రత్తలు తీసుకుంటాం. మన ఆరోగ్యపరమైన ఆహార అలవాట్లని జాగ్రత్తగా తీసుకోండి. ఈరోజు మీ ఆరోగ్య విషయమే ఈరోజు ప్రత్యేకమైన విషయంగా తీసుకోవాలి. ఎందుకంటే మనోబలం తగ్గుతుంది, మనిషిలో నీరసత్వం వస్తుంది, అలాగే మనసులో కొన్ని గందరగోళం ఏర్పడతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం పట్టుత్వం అనేది తప్పిపోవడానికి అవకాశాలు ఉంది. అందువల్ల జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఈరోజు తులారాశి వారికి శుక్ర భగవానుడు తన సొంత ఇంట్లో ఉండడం వల్ల కవిత్వం, గాత్రము వంటి విద్యల్లో రాణిస్తారు. సృజనాత్మక శక్తి అవగాహన పెరిగి చదువుల విషయాల్లో విద్యార్థులు బాగా రాణిస్తారు. ధన సంపాదన బహయోగం కలగడానికి అవకాశాలు ఉంది. అంటే ఈరోజు చాలా శుభకరమైన శుక్ర భగవానుడు జన్మరాశిలో ఉండడం వల్ల, గురువు చే చూడబడడం వల్ల కొంచెం మంచి శుభ ఫలితం అనేది ఉంటుంది. అలాగే సోమరితనం వల్ల కార్యభారము, పని ఒత్తిడి, అధిక వ్యయం అవకాశం, స్నేహితులతో మాటల్లో ఎక్కువగా విలువనిస్తారు. అలాగే సంతానం వృద్ధిలోకి వస్తారు. మీ తోటి వారితో విభేదాలు, మానసిక పరమైన ఒత్తిడి, భూమి లేదా ఆస్తి కొనుగోలు విషయాల్లో ప్రతిష్టంభనలు జరగడానికి అవకాశాలుంది. అలాగే మాతృమూలక అనారోగ్యము లేదా కలహములు దారి తీయవచ్చు. ప్రస్తుతానికి వ్యాపార లావాదేవీలు ఎక్కువగా చేయడానికి ఈరోజు పనికిరావు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అలాగే శత్రు జయం, మిత్ర లాభం, స్నేహితుల వలన ధనయోగం, శుభవార్తలు వింటారు. సామాజిక జీవం గౌరవప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఈరోజు దైవ కార్యక్రమ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది. అంటే ప్రభుత్వ పనుల్లో చేస్తున్న వారికి ఈరోజు గౌరవప్రదమైన విషయాల్లో వాళ్ళకు మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ఈరోజు చంద్రుడు యొక్క స్థితిగతుల ప్రకారం శుభ అశుభ స్థానాల్లో గ్రహాలు ఉండడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీ కుటుంబంలో మీ సోదరులు, మీ యొక్క అక్క చెల్లెండ్రులతో ఈరోజు మీకు కొన్ని విభేదాలు ఏదన్నా ఉంటే అది ఈరోజు తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మీ పరిస్థితి అనుగుణంగా వ్యవహరిస్తారు మరియు మీకు కావలసినది పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో పంచుకోవడానికి మానుకోకండి. అధిక బాధ్యతలు మెరుగుపడతాయి. మీ వ్యాపారంలో కొత్త ఆలోచనలు ముందుకు వస్తారు. అడ్డంకులు తొలగిపోతాయి. ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసి ఆనందిస్తారు. ఈరోజు మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుకుంటారు. అందువల్ల ఈరోజు చెడులో సగం రోజున్న మళ్ళా తదుపరి ఇబ్బందికరం అశుభంలో ఉన్న ఫలితాలు 2 రకాలుగా ఉంటుంది. అదృష్ట దిశ నైరుతి, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం ఆలోచన చేసి ఏ కార్యక్రమాలైనా చేయాలి.
స్వాతి నక్షత్రం బాధ్యతలు మెరుగుపడతాయి. విశాఖ నక్షత్రం కోరికలు నెరవేరుతుంది. ఈరోజు తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. మీరు చాలా అవకాశాలు పొందుతారు, దాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఈరోజు మీరు పొందడం అనేక విషయాల్లో అత్యంత శుభకరమైన విషయాలు జరగడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఉద్యోగం, వృత్తి, మీ పనుల్లో పూర్తి తీవ్రతంగా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీకు కష్టమైన పనుల్లో సులభంగా పూర్తి చేస్తారు. ప్రేమ, వివాహం, మీరు మీ భాగస్వామి ఆఫీస్లో ఉన్న పర్యటన గురించి చర్చిస్తారు. ప్రణాళిక, మీ ఇద్దరి మధ్య కలిసిన ప్రేమ అపురూపమైనది. నాణ్యమైన సమయాన్ని ఎక్కువసేపు కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈరోజు ఆర్థిక స్థితి, ఈరోజు మీరు గణనీయమైన మొత్తంగా ఉంటుంది. సంక్షోభం కోసం ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల ఇబ్బందికరం జరగడానికి అవకాశాలు ఉంది. తులారాశికి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఈ విషయాల్లో తేలిగ్గా తీసుకోకుండా ఆహార నియమాలు పాటించండి. జాగ్రత్తగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇది ఈరోజు శుభకరమైన తులారాశి వారికి